రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు 42 రోజుల మినిట్స్ కాపీ ఉంది మనకు. అందులో పేపర్ మూలంగా మనకు ఇవ్వడం జరిగింది. మినీలను మెయిన్ చేస్తామని. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన కాపీని దాన్ని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని పరిస్థితి ఏమి అని కూడా ఆలోచించలేకపోయింది. ఇప్పుడు మన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. అలాగే మినీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్కి వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టడానికి వాళ్ళకు కూడా అర్హత కలిగించాలి. ఎవరైతే మినీ వర్కర్లు ఈరోజు అందరూ వర్కర్ల జీతం తీసుకుంటున్నారు, కానీ పేరుకు మినీ వర్కర్లు అంటున్నారు. కానీ ఇప్పటికీ కేవలం జీతం తీసుకునేది మాత్రం హెల్పర్ జీతం 7,000 తీసుకొని టీచర్లుగా కొనసాగుతున్నారు. కానీ గత ప్రభుత్వంలోనే మన 42 రోజుల సమ్మెలో మన రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది, మనకు ఏదైతే మినీ సెంటర్స్ ఉన్నాయో ఏ ఒక్కటి కూడా మినీ సెంటర్లు లేకోకుండా మొత్తం రాష్ట్రంలో ఉండే మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని చాలాసార్లు డైరెక్టరేట్లో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కానీ అన్ని చోట్ల మన డిమాండ్స్ ఇస్తూనే ఉన్నారు. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఉన్న జీవోను వెంటనే విడుదల చేయాలని, అలాగే 42 రోజుల సమ్మె కాలంలో మనకు ఏదైతే మినిట్స్ కాపీ ఇచ్చారో దాని జీవోలు కూడా అన్ని వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు చాలా మంది మన సమ్మె అయిన తర్వాత కూడా చనిపోతున్నారు. వాళ్లకు ఇప్పటి వరకు కూడా 20,000 మట్టి ఖర్చులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ అమలు చేయలేదు. దయచేసి ఇది చాలా బాధాకరమైన విషయం. ఎలాంటి వాళ్ళు ఎట్లెట్లా చనిపోతే కూడా మనం ఇంత కష్టపడి ఇంత పని చేసి గర్భవతులకి బాలింతలకి పిల్లలకి ప్రతి ఒక్కరికి సేవ చేసి మేము చనిపోతే కనీసం ఒక గుర్తింపు అనేది కూడా లేకుండా పోయింది. ఇది వెంటనే ఇది కూడా మనకు డిమాండ్ లో ఒక భాగం అని చెప్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి మినీ వర్కర్ల ప్రధానమైన సమస్యల మీద మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారేమో మీరు ప్రజలకు ఏ సమస్యలన్నా ఉన్నాయి చెప్పండి, ధర్నాలు చేయండి, ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు లేదా కూటమి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ మహిళలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. గతంలో ఇచ్చిన జీవోలను అమలు చేయాలని చెప్పేసి మీరు కూడా చెప్పారు, అధికారంలోకి వస్తేనే మొత్తం ఇవన్నీ మేము అమలు చేస్తామని. ఆ విషయాలు మేము తెలియజేయడానికి వస్తే ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు మేము 4,000 మంది అంగన్వాడీ వర్కర్లు ఉంటే ఎవరిని రానికుండా ఈ 150-200 మందిని మాత్రమే వచ్చే విధంగా చేశారు. ఇది కూడా మేము పోలీసులకు తెలియకుండా లేదా అక్కడ తప్పించుకొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. గతంలో ఆ ప్రభుత్వం ఇట్లనే హింసలకు పెట్టింది, గురి చేసింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి సరైన గుణపాఠం తెలియజేశారు ప్రజలు. మరి మీరు కనుక ఇప్పటికీ ఇట్లాంటి పద్ధతులే కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు కూడా తగిన పరిణామాలు తెలుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.